రోజు మన మమ్మల్ని గెలిచేది కాలేనా కాలేదా? పోయినసారి కొద్దిగా పోయింది. అది కూడా దోచుకున్న శ్రమతోని రాజేశ్వరరావు దయాతులు పెట్టి దొంగ ఓట్లు చేపించి ఆయన నిజాయితీ గెలవలే. మల్లన్న పోరాటం చేసి పాదయాత్ర చేస్తూ ఒంటరి పోరాటంతో ఆ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా లేదు. అప్పుడే దాదాపు దగ్గరకొచ్చిండు. అందుకని మీ అందరూ కూడా రెండు చోటులు జోడించి మీకు ఓటు లేకున్నా మీ దోస్తులకు ఇక్కడ ఉన్నా, ఖమ్మంలో ఉన్నా, వరంగల్లో ఉన్నా ఫోన్ల ద్వారా చెప్పుకొని మనం లక్ష పైన మొదటి ఓటుతోనే మల్లన్న గెలవాలని గెలుస్తారని కూడా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నేను ఆ రోజు నేను ఎంపీగా గెలిచిన తర్వాత పుట్ట మీద పోయినప్పుడు యాదగిరిగుంట పోతే మా ఐలా కలిసి మా తమ్ముడు నేను చెప్పిన నువ్వు తప్పందరూ ఎమ్మెల్యే అయితే 50,000 గెలిస్తే పోవని చెప్పిన. 50,000 130 తక్కువ వచ్చినాయి. మా విలేకం మా తమ్ముడు చెప్పిన తప్పకుండా నా 40 కంటే ఎక్కువ మెజార్టీ రావాలని చెప్పిన. 60 కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది. నాకంటే 14 మెజార్టీ వచ్చింది. ఇక బీఆర్లో బిఎల్ఆర్ టికెట్ కోసం టికెట్ కమ్యూనిస్ట్ పోతే అటుపోతుంటే టికెట్ ఇచ్చి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోయారు బాధలు ఉంటే కూడా 50% మెజార్టీ. ఇలాంటి వారే కాదు తెలంగాణ సమాజం 3 జిల్లాలో యువకులు ఎమ్మెల్యేలు చాలా మంది మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రామారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంతో ఖమ్మం జిల్లాలో కూడా 3 మినిస్టర్లు ఉన్నారు. నేను కూడా ఆ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ 13 తర్వాత ఖమ్మం కూడా మల్లన్నతో కలిసి ప్రచారంలో పాల్గొంటాం. బ్రహ్మాండమైన మెజార్టీ రావాలి. ఇవాళ ఒకటే ఉదాహరణ, ఇన్ని రోజులు కేసీఆర్ ని గడగడలాడింది. జైల్లో సగం జీవితం జైల్లో ఉన్నా కేసులకు భయపడకుండా సగం దీనిలో జైల్లో అందుకుంటూ నిజాలని ఓపిడీని బయట పెట్టిన మల్లగారంటే తీర్మానం మల్లన్నారు. ఈ రోజు ఒకటే మనం అలాంటి వారు వస్తే ప్రభుత్వం ఉన్నా సరే అధికార పార్టీలో ఉన్నా ఏ పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా 34 కాన్స్టిట్యూన్సీల పరిధిలో ఉండే ఎమ్మెల్సీ కాబట్టి మీరు ఒక ఫోన్ కొడితే మీకు మా దృష్టికి తీసుకొస్తాడు, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాడు, శాసన మండలిలో చర్చిస్తాడు. తప్పకుండా మాకు తోడుగా మీకు తోడుగా ఉంటారనే మంచి నమ్మకం. ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా మొట్టమొదటిసారి నేను చూస్తున్నా ఒక పేదవాడు భార్య ప్రభుత్వ ఉద్యోగి ఆయన మామూలు ఛానల్ నడుపుకుంటే ఆయనకున్న 1.5 కోటి ఆస్తి గవర్నమెంట్ కు చీఫ్ సెక్రటరీ పేరు మీద రాసిందంటే ఇది నిజమైన ప్రజా నాయకులు తీర్మానం మల్లన్నకు గెలిపియండి. మంచి ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉందని రాబో కాలంలో ఇంకా కూడా మంచి పదవులు తీసుకుంటూ